నమస్తే రైతు మిత్రులారా, డే 36 ఆఫ్ టమాటా ఫార్మింగ్. ఈ రోజు వచ్చేసి నేను ఎన్పికే 1053 10 ఇస్తున్నాను. ప్లస్ ట్రేస్ ఎలిమెంట్స్ అంటే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కదా, బోరాను, జింకు, మీ మ్యాంగనీస్ అటువంటివి మిక్స్ చేసి ఉంటారు. అవేం పెద్ద పర్సెంటేజెస్ లో ఉండవు, జస్ట్ 1% లేకుంటే 0.5% అలా మాత్రమే ఉంటాయి. ఇవి వచ్చేసి మనం ఎన్పికే మాత్రమే కొన్ని తీసుకుందాము. ఇంకా ఇది వచ్చేసి ఈ చెట్టు గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కి కానీ, ఇంకా లాస్ట్ టైం మనం 1261 ఇచ్చాము, దాంట్లో మనకు పొటాస్ పర్సెంటేజ్ ఉండదు. ఇందులో వచ్చేసి 10% పొటాష్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది. మనకి ఎలా అంటే చెట్టుకి ఏమి వదిలినా, ఏం స్ప్రే చేసినా లాస్ట్ కి మనకు కావాల్సింది ఫ్రూట్ సెట్టింగే. మనము మందులు బాగా వదులుకుంటే చెట్టు గ్రోత్ బాగా వస్తుంది, గ్రోత్ బాగా వస్తే ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఫ్లవరింగ్ బాగా వస్తే మనకు ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది, లాస్ట్ కి ఈల్డింగ్ బాగా వస్తుంది. అదే మనకు ఏం స్ప్రే చేసినా కావాల్సింది, డ్రిప్ మందు వదిలినా కావాల్సింది. ఇంకా క్వాలిటీ అంటారా, మాక్సిమం సమ్మర్ లో ఎవరి తోటలైనా క్వాలిటీ వస్తాయి. క్వాలిటీ కోసం అదే మనకి సపరేట్ గా ఏం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు. ఇది వచ్చేసి 5 kgs ప్యాకెట్. ఇప్పుడు 5 kgs వదులుతాను నేను. ఒకసారి తోట కండిషన్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇది ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది మన తోట. ఇంకా ఈ గ్యాప్ వచ్చేసి ఇది ఎర్లీ బ్లైట్ కొద్దిగా ఎక్టాక్ అంటే చెట్టు మొత్తం రిమూవ్ చేసాం, మళ్ళీ స్పీడ్ కాకుండా ఉండనేసి. ఎవరైనా అంతే, మనకి ఎక్కువ డిసీజ్ ఎఫెక్ట్ అయిన చెట్టు ఉంటే అలా రిమూవ్ చేసి పక్కన పడండి. మనకు ఒక చెట్టు పోతే నష్టం వచ్చేది ఏం లేదు. ఆ స్ప్రెడ్ అయితే ఇంకా మనకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది పంటకి. ఫుల్ మొత్తం అంతా ఫ్లవరింగ్ మీద ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి తోట అయితే. ఇంకా ఇప్పుడు ఫుల్ ఫ్లవర్ మీద వచ్చినప్పుడు కొద్దిగా గ్రోత్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఫ్రూట్ సెట్టింగ్ అవ్వాలి కాబట్టి. ఫ్రూట్ సెట్టింగ్ అయ్యేటప్పుడు ఏ తోటైనా కంపల్సరీగా గ్రోతింగ్ కొద్ది రోజు స్లో అవుతుంది.